మేడే వేడుకలను నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం తెలిపారు. ఈ వేడుకల్లో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో సిఐటియు నల్గొండ పట్టణం మేడే సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని అన్నారు. ఈ వేడుకల్లో నల్గొండ పట్టణంలోని అన్ని వర్గాల కార్మికులు పాల్గొని మేడే వేడుకల్లో భాగంగా నల్గొండ పట్టణంలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివాజు సైదాచారి, వివిధ యూనియన్ల నాయకులు కత్తుల యాదయ్య, ఔరేష్ మారయ్య, చల్లా యాదయ్య, బర్ర లింగయ్య, బుర్ర లింగస్వామి, పేర్ల సంజీవ, శంకరయ్య, అంజనేయులు, శంకర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుతూ ఈరోజు సిఐటియు నల్గొండ పట్టణం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి అన్ని రంగాల కార్మికులు, ఎఫ్సిఐ హమాలీసు, బజార్ హమాలీసు, బెవరైజ్, మున్సిపల్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, అదే రకంగా స్టోర్ హమాలీసు, పవర్లూము, బజార్ ముఠా, మార్కెట్ హమాలీసు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మేడేని ఘనంగా నిర్వహిస్తామని చెప్పి ప్రకటించడం అనేటటువంటి జరిగింది. మే 1వ తారీఖున కలెక్టరేట్ దగ్గర నుంచి ర్యాలీగా ప్రారంభమై వాయా ప్రకాశం బజార్ మీదుగా గడియారం వరకు ర్యాలీ నిర్వహించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈ 10 ఏళ్లలో మొత్తం కార్మిక చట్టాలని మారుస్తూ 4 కోళ్లుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంటా ఉంది. పార్లమెంట్లో తన బలాన్ని చూసేసుకొని కార్మికులకు ఉన్నటువంటి అన్ని హక్కుల్ని హరించేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చేటటువంటి విధంగా మతోన్మాద విధానాలని ముందుకు తీసుకొస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే, విమానయానం, పోస్టలు, ఎల్ఐసి ఇట్లాంటి సంస్థలన్నింటినీ కూడా కార్చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్మజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలని ప్రతిఘటిస్తూ ఈ మేడేలో నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తామని చెప్పి ఆ రకంగా ప్రతిజ్ఞ పొందడం అనేటటువంటి జరుగుతుంది. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మే 1 తారీఖు నాడు నల్గొండ పట్టణంలో సిఐటియు భారీ ర్యాలీ తీయాలని చెప్పేసి ఈరోజు సిఐటియు జనరల్ బాడీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న రంగాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈ కార్మిక వర్గాన్ని ఐక్యతను చాటడం కోసం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల్ని కరువిప్పు కలిగే విధంగా ఈ యొక్క కార్మిక ప్రదర్శన ఉంటుంది. కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అనే నినాదంతో ఈరోజు మేడేను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నల్గొండ పట్టణ సిఐటియు కమిటీ విస్తృత సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మేడేలో నిర్మాణ రంగంలో, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపీ, సెంటరింగు, ప్లంబింగు, ఎలక్ట్రీషియను, టైల్స్ ఇంకా ఇతర రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీలో మీరందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ చట్టాలను మార్పులకు వ్యతిరేకంగా ఈ మేడేలో అధికంగా కార్మికులందరూ పాల్గొని మన నిరసనను తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాల మీద, కార్మిక చట్టాలు భవన నిర్మాణ రంగ కార్మికులకు 40 చట్టాలను 4 కోడ్లుగా మార్చి నిర్మాణ రంగంలో ఉండే వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు కార్డు ద్వారా వచ్చే బెనిఫిట్స్ని, ఆ ఫండ్ని నిర్వీర్యం చేసే పని చేసింది. అందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ చేయడం వల్ల వెల్ఫేర్ బోర్డు ఫండ్ దుర్వినియోగం అవుతుంది. దానికోసం అని చెప్పి అదేవిధంగా అన్ని చట్టాలు మార్చడం వల్ల కార్మికులకు కార్మిక శత్రువుగా ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ని దింపే తరుణంలో ఈ మేడే జరుపుకుంటున్నాం.